క్యాబినెట్ మీటింగ్ అంటే సీఎం సారు వాళ్ళ మంత్రులందరినీ పిలుచుకొని చుట్టూ కూసబెట్టుకొని మంచి షెడ్డలు అరుచుకునేటి మీటింగు. కొత్తగా పెట్టేటి పథకాల ముచ్చటేంది, కొత్తగా ఇచ్చేటి కొలువుల సంగతేంది, ఎక్కడెక్కడ ఏమేం తక్లీఫ్లున్నాయి, వాళ్ళ ఏలుబడి ఎట్లున్నది, తప్పులు తడాకాలు ఏమైనా ఉన్నాయా అనేటి అన్నీ అరుచుకునేటి మీటింగ్ అన్నట్టు. ఆగో అట్లనే ఇవాళ ఏపీ సీఎం వాళ్ళ మంత్రులను కూసబెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్ లో ఏమేం ముచ్చట్లు పెట్టిరో తెలుసుకోవాలి కదా. చలో చూద్దాం పార్రి. ఏపీ మంత్రులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ఇచ్చిన హామీలను తీర్చేదెట్ట, పథకాలను పబ్లిక్ కు అందించేదెట్ట, పాత పథకాలు పబ్లిక్ కు యాపాట అందుతున్నాయి, కొత్తగా పథకాలు పట్టుకురావాలి, కొలువుల సంగతేంది, రాష్ట్రంలో ఉన్న తక్లీఫ్లేంది, గిట్లా అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, కొన్న ధాన్యానికి రైతులకు ఇచ్చేటి పైకం మీద 700 కోట్ల వరకు రుణాలు తీసుకోవచ్చని మార్కెట్ సంస్థలకు కూర్చు ఏపీ గవర్నమెంట్ వాళ్ళే అనుమతులు ఇచ్చారు. వచ్చే సమావేశాలలో బిల్లు కూడా పెట్టేటట్టే ఉన్నారు. ఇకపోతే అన్నా క్యాంటీన్లు మొత్తం 62 అసెంబ్లీ నియోజకవర్గాలలో 62 అన్నా క్యాంటీన్లు పెట్టేటట్టు ఖరారు చేశారు. ఆటంక నీళ్ల ముచ్చట. ప్రకాశం బ్యారేజీ కించి కృష్ణా నదికి కుడిలోకెళ్ళ నీళ్లు కిందికి పోయేందుకున్న కాలువ చుట్టూ గోడను 294 కోట్ల రూపాయలు పెట్టి కడతారట. ఈ ఒకటే కాదు, ఇంకా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నారు కానీ ముఖ్యమైన ముచ్చట్లు మేము ముంగడ పెట్టినాం అంతే. ఇగిట అది చేద్దాం ఇది చేద్దామని సీఎం సార్ చెప్పుడు, సార్ చెప్పంగానే మంత్రులు సరేనన్నట్టే తలకాయ ఊపుడు. పోయిన పంకపాటి గవర్నమెంట్ లో అంత ఆగమాగం చేసిరు, ఇప్పుడు అన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నావా అనేది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఇగిట అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నారు, దేన్ని విడిచిపెట్టలే. మరి చూడాలే, అనుకున్నట్టు చెప్పినట్టు అయితేయో లేదో అనేటిదిగా రేపు